హలో గైస్, వెల్కమ్ టు ట్రీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, దానికంటే ముందర మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే మోడల్ పేపర్స్ 10th క్లాస్ మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, మ్యాథ్స్ లో ప్రతి ప్రాబ్లం అర్థం చేసుకోవాలనుకుంటే, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, అలాగే పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ 5. డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈస్ 5 అండ్ ద 7th టర్మ్ ఈస్ 9. ఇప్పటి వరకు ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటంటే థర్డ్ టర్మ్ 5 ఆన్సర్ అండ్ 7th టర్మ్ ఈస్ 9. మనం ఆ రెండింటిని బేస్ చేసుకొని ఏపీ కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం 2, 6, 8, 10 ఇది ఏపీ. ఎంత ఉంది డిఫరెన్స్? 2. అసలు ఏపీ అంటే ఏంది? యాజ్ అ ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ కదా, యాజ్ అ ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్. దాన్ని ఏమంటాం? ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఎంత డిఫరెన్స్ పెరుగుతుంది? 2, 2, 2, 2. ఓకే, ఇప్పటి వరకు మనకి ఏపీ ఇస్తే టర్మ్ అనుకున్నాం, అంటే 8th టర్మ్, 20th టర్మ్, 15th టర్మ్ అనుకున్నాం. అంటే ఈ ఏపీలోనే నెక్స్ట్ వచ్చే నంబర్లు అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు క్వశ్చన్ అలా కాదు, మనకి ఇచ్చిన టర్మ్స్ ని పట్టుకొని మనం ఏపీ తయారు చేయాలి. అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు వరకు మనకి ఏపీ ఇస్తే టర్మ్స్ కనుక్కున్నాం, ఇప్పుడు టర్మ్స్ ఇస్తే ఏపీ కనుక్కోవాలి. ఇదే క్వశ్చన్ ఇక్కడ. డిటర్మైన్ ద ఏపీ ఏంది? ఏపీ. ఈ రెండు టర్మ్లను బేస్ చేసుకొని మనం ఏపీ కనుక్కోవాలి. ఓకే ఓకే గైస్, ఇక్కడ చూడండి ప్రాబ్లం సొల్యూషన్. గివెన్ ద ఏంది? ఫస్ట్ థర్డ్ టర్మ్ ఈస్ 5. థర్డ్ టర్మ్ ఈస్ 5. నెక్స్ట్ అండ్ 7th టర్మ్. 7th టర్మ్ ఏంది? 9. అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఏమని రాయొచ్చు మనం? A3 ఎంత? ఇప్పుడు A3 ఎంత? 5. అంటే A3 ఫార్ములా ఏంది మనకి? A ప్లస్ 2D కదా. మామూలుగా జనరల్ గా ఎంత టర్మ్ ఫార్ములా ఏంది? A ప్లస్ n-1 ఇంటూ D. మనం అదే A3 ఫార్ములా ఏంది? A ప్లస్ 2D కదా. అంటే A ప్లస్ 2D ఈక్వల్ టు 5 కదా. మొత్తం ఆన్సర్ ఇగో థర్డ్ టర్మ్ ఫార్ములా రాసినాను, 5 రాసినాను. ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం. ఓకే, A7 ఫార్ములా ఏంది? A ప్లస్ 6D. మీరు ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ వినండి. ఇంట్రడక్షన్ క్లాస్ విననుకో వెరీ క్లారిటీగా అర్థమవుతుంది ఏదన్నా. ఓకే, A7 ఫార్ములా ఏంది? A ప్లస్ 6D కదా. మొత్తం ఆన్సర్ ఎంత? 9. ఈక్వేషన్ నంబర్ 2. ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మెయిన్ గా కొంచెం ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా కొంచెం యాడ్ అవ్వకుంటూ వస్తుంది. మీరు ఖచ్చితంగా అక్కడ లింక్ కనపడుతుంది కదా, ఆ లింక్ తో మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆ రెండింటిని మనము ఆ రెండు ఈక్వేషన్స్ తోనే మనం ఏ డి కనుక్కోవాలి. అసలు ఒక ఏపీ కనుక్కోవాలంటే ఏం కావాలి? ఏ కావాలి, డి కావాలి. ఆ ఏ డి కనుక్కొని ఇక్కడ ఇప్పుడు మనము ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిస్తాం. ఆ ఎలిమినేషన్ మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే కింద పైన లింక్ కనపడుతుందో ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎలిమినేషన్ మెథడ్ అర్థమవుతుంది. ఓకే, ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా ఎలిమినేషన్ మెథడ్ అర్థమవుతుంది. నౌ 1 and 2. ఇక్కడ చూడండి, 1 ఏముంది మనకి ఈక్వేషన్? A ప్లస్ 2D ఈక్వల్ టు 5. ఈక్వేషన్ నంబర్ 1 కదా. ఈక్వేషన్ నంబర్ 2. ఈక్వేషన్ నంబర్ 2 ఏముంది? A ప్లస్ 6D. A ప్లస్ 6D ఈక్వల్ టు మొత్తం 9. ఇక్కడ చూడండి, ఏం కామన్ ఉంది దీంట్లో? ఏ కామన్ ఉంది కాబట్టి ఏ క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ ప్లస్ ప్లస్ ఏమవుతుంది? మైనస్. మన సింబల్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్. ఇక్కడ చూడండి, మైనస్ చేయాలి. 6 లో కల్లా 2 లో కల్లా 6 పోతే -4D కదా ఆన్సర్. 2 లో కల్లా 6 పోతే ఎంత? -4. 5 లో కల్లా 9 పోతే ఎంత ఆన్సర్? -4 కదా. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. D ఈక్వల్ టు 4. ఇక్కడ 4 అనేది ఇంటూ చేస్తుంది, ఇక్కడ వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై 4. 4 క్యాన్సల్. ఆన్సర్ ఎంత వస్తుంది? అంటే D ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇక్కడ చూడండి, అదే చెప్తున్నా కదా, ఒక ఏపీ కనుక్కోనికి ఏమేమి కావాలి? ఏ కావాలి, డి కావాలి. అంటే ఇప్పుడు చూడండి, బాగా వినండి, ఎలిమినేషన్ మెథడ్ క్యాన్సిల్ చేసినాను. 2 లో మైనస్ సింబల్ చేంజ్ చేసుకుంటాం, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. 2 లో కల్లా 6 పోతే 4, 5 లో కల్లా 9 పోతే 4 కదా. అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది కాబట్టి మనం మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసినాను, మైనస్ క్యాన్సిల్ చేసినాను. ఇప్పుడు మనకి 4 ఇంటూ చేసి నీతులు పోతే డివైడెడ్ బై 4 క్యాన్సిల్ చేసిన D ఈక్వల్ టు 1 వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏపీ కావాలి. ఏపీ కావాలంటే ఏంది? ఏ కావాలి, డి కావాలి. అంటే డి వచ్చేసింది. ఇప్పుడు ఏ కనుక్కుందాం. అంటే ఈ డి వాల్యూని ఈక్వేషన్ నంబర్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ D ఈక్వల్ టు 1 ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి? A ప్లస్ 2D ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి, A
ప్లస్ 2 డి ఎంత మనకి వాల్యూ 1 ఈక్వల్ టు 5 2 1 జా 2 a ప్లస్ 2 ఈక్వల్ టు 5 ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్ అంటే a ఈక్వల్ టు 5 మైనస్ 2 అంటే a ఈక్వల్ టు ఎంత వస్తుంది 5 లోకల 2 పోతే 3 అంటే a ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 ఇప్పుడు మనం ఇక్కడ చూడండి అదే కదా ఒక ఏపీ కనుక్కోనికి ఏమేమో ఫస్ట్ టర్మ్ కావాలి కామన్ డిఫరెన్స్ తెలియాలి ఏ వచ్చేసింది డి వచ్చేసింది ఇప్పుడు చూడండి ఏ ఫస్ట్ ద రిక్వైర్డ్ ఏపీ ఫస్ట్ ఏంది 3 డిఫరెన్స్ ఏ2 కనుక్కోనికి ఫార్ములా ఏంది ఏ ప్లస్ డి కదా ఏ2 కనుక్కోనికి ఫార్ములా ఏ ప్లస్ డి అంటే సెకండ్ టర్మ్ కనుక్కోనికి ఏ ప్లస్ డి ఏ ఎంత మనకి 3 ప్లస్ 1 ఎంత అవుతుంది 4 తర్వాత థర్డ్ టర్మ్ కనుక్కోనికి ఫార్ములా ఏంది ఏ ప్లస్ 2డి అంటే మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది 5 వస్తుంది ఇక్కడ చూడండి ఇగో ఏ3 ఫార్ములా ఏంది ఏ ప్లస్ 2డి కదా ఏ ఎంత మనకి 3 ప్లస్ 2 ఇంటూ డి ఎంత 1 మొత్తం ఆన్సర్ ఎంత 2 1 జా 2 5 మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది 5 వచ్చిందా 5 ఓకే ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ బాగా చూడండి మనకి థర్డ్ టర్మ్ కూడా ఎంత 5 కదా వచ్చిందా 5 6 7 8 9 10 అంటే ఇదే ద రిక్వైర్డ్ ఏపీ అనమాట ఇక్కడ సెవెంత్ టర్మ్ 9 వస్తుంది 1 2 3 4 5 6 7 సెవెంత్ టర్మ్ 9 వచ్చిందా అర్థమైందా గైస్ మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఉంటే అర్థమవుతుంది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్కిప్ చేయొద్దండి ఓకే ఓకే గైస్ ఎగ్జాంపుల్ 6 చెక్ వెదర్ 301 is a term of the list of number 5 11 17 23 301 అనేది ఈ లిస్ట్ లో ఉందా లేదా అనేది కనుక్కోవాలి క్వశ్చన్ అర్థం చేసుకోండి చెక్ వెదర్ 301 అంటే ఈ లిస్ట్ లో 301 ఉన్నదా లేదా అనేది కనుక్కోవాలి ఓకే దానికంటే ముందర ఇది ఏపీ అవునా కాదా అనేది కనుక్కోవాలి ఇక్కడ ఏపీ అని స్పెసిఫిక్ గా మనకి ఇవ్వలేదు ఫస్ట్ ఏపీ అయ్యింది అనుకో అప్పుడు 301 అనేది కనుక్కుందాం ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ 5 11 17 23 ఓకే ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఏ ఎంత మనకి 5 కదా డి కనుక్కోనికి ఫార్ములా ఏంది a2 మైనస్ a1 a2 ఎంత మనకి 11 మైనస్ 5 ఎంత 6 d1 d2 కనుక్కోనికి ఫార్ములా ఏంది a3 మైనస్ a2 a3 ఎంత 17 మైనస్ 5 ఓకే 17 మైనస్ 5 ఎంత 6 d3 కూడా కనుక్కుందాం d3 కనుక్కోనికి ఫార్ములా ఏంది a4 మైనస్ a3 a4 ఎంత మనకి 23 మైనస్ a3 ఎంత 17 ఆన్సర్ ఎంత 6 ఇక్కడ చూడండి 6 6 6 అంటే యాజ్ అ ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ ఇస్ కాల్డ్ ఏపీ అంటే ఈ సిరీస్ అనేది ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది ఖచ్చితంగా ఏపీ అయ్యింది ఓకే అంటే ఇప్పుడు 301 అనేది కనుక్కుందాం ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ is an ఏపీ ఓకే ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏపీ అని రాసేసినాం తర్వాత ఏ ఎంత మనకి ఇక్కడ చూడండి ఏ ఎంత 5 డి ఎంత 6 ఇప్పుడు చూడండి ఈ లిస్ట్ లో 301 ఉందా లేదా అని కనుక్కోనికి ఫార్ములా ఏంది మనకి ఎంత టర్మ్ ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఇది ఎంత టర్మ్ ఫార్ములా ఇది ఎంత టర్మ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనికే ఎంత టర్మ్ కనుక్కోనికి ఫార్ములా వాడతాం ఓకే ఇక్కడ చూడండి ఏఎన్ ఇప్పుడు డి ఎంత 6 ఏఎన్ ఎంత ఇప్పుడు ఏఎన్ ఎంత 301 అనమాట ఏఎన్ ఎంత 301 ఇప్పుడు మనం ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం therefore a plus n minus 1 into d equal to an ఓకే a ఎంత మనకి 5 plus n minus 1 d ఎంత 6 equal to an ఎంత 301 ఇది ప్లస్ చేస్తుంది 5 అవతల పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది n minus 1 d equal to 301 minus 5 కదా n minus 1 6 301 లో 5 తీసేస్తే 296 ఇప్పుడు చూడండి ఇది ఇంటూ చేస్తుంది ఇతర పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది n minus 1 equal to 296 by 6 ఇప్పుడు భాగారం చేద్దాం 6 ని 296 6 4 జా 24 ఎంత వస్తుంది 9 లో 5 4 6 దింపుకుందాం ఇప్పుడు చూడండి 6 9 జా 54 6 లో 4 పోతే 2 ఇక్కడ చూడండి మనకి డివిజిబుల్ అవుతుంది మనకి డివిజిబుల్ గా కావట్లేదు అంటే 296 అనేది
ఇది 296 అని 6 తో డివిజిబుల్ కావట్లేదు. ఓకే, మనకి పాజిటివ్ నంబర్స్ లో రావాలి కదా ఆన్సర్. ఓకే, ఇది -1 అవుతుంది పోతే ఏమవుతుంది +1 అవుతుంది. n = 296/6 +1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. n = 6 296 + 6 ఇగో ఎల్సిఎం ఎంత తీసినాను 6 క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 296 200 + 6 1 6. ఇప్పుడు n = ఎంత వస్తుంది కలపండి 296 6 12 10 3 ఎంత వస్తుంది 302/6. ఓకే 6 వచ్చింది. ఇప్పుడు కూడా మనం భాగారం చేయాలి. భాగారం చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి డివిజన్ చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా పాజిటివ్ నంబర్లు వచ్చింది అనుకో, మనం ఈ లిస్ట్ ఆఫ్ ది నంబర్లు ఉందని రాస్తాం, లేదంటే లేదు అని రాస్తాం. 6 తో భాగారం చేద్దాం 302ని. ఓకే 6 5 30 0 దింపుకొని 2 ఇక్కడ 2 అనేది పోదు కాబట్టి 0 పెట్టుకొని మళ్ళీ 2 పాయింట్ పెట్టుకొని 0. ఇక్కడ మనకి డివిజిబుల్ అవుతుందా? ఇది కూడా డివిజిబుల్ కావట్లేదు. అంటే ఏమని రాయొచ్చు 301 ఈజ్ ఏ నాట్ టర్మ్ ఆఫ్ ది గివెన్ ఆఫ్ ది లిస్ట్ అని రాయొచ్చు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే గైస్, ఎగ్జాంపుల్ 7. హౌ మెనీ 2 డిజిట్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. 2 డిజిట్స్ నంబర్స్ అన్నమాట. అసలు 2 డిజిట్స్ నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 10 నుంచి 99 వరకు కదా. ఈ మధ్యలో ఉన్నటువంటి 2 డిజిట్స్ నంబర్స్ అంటాం కదా. ఇప్పుడు ఆ నంబర్లు అంటే ఆ 10 నుంచి 99 వరకు 3 తో డివిజిబుల్ అయ్యే నంబర్లు ఎన్ని అనేది క్వశ్చన్. అర్థమైందా? మళ్ళీ చెప్తాం వినండి. 10 నుంచి 99 వరకు 3 తో డివిజిబుల్ అయ్యే ఎన్ని నంబర్లు ఉన్నాయి అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్. ద లిస్ట్ ఆఫ్ 2 digit numbers divisible by 3. ఇక్కడ చూడండి ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ 2 digits నంబర్స్ డివిజిబుల్ బై 3. అసలు 2 digits ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డివిజిబుల్ అయ్యేటివి? 10 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ కాదు, 11 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ కాదు, 12 అనేది ఖచ్చితంగా 3 4 12 అంటే 12 అనేది డివిజిబుల్ అవుతుంది. 12 14 13 డివిజిబుల్ కాదు, 14 డివిజిబుల్ కాదు, 15 అనేది డివిజిబుల్ అవుతుంది, 16 కాదు, 17 కాదు, 18 డివిజిబుల్ అవుతుంది, డాష్ 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 99 అనేది డివిజిబుల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు 9 ఉంది, 9 3 3 9 అంటే ఖచ్చితంగా 99 కూడా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏపీ రెడీ చేసుకున్నాం మనం. ఇక్కడ ఏంది ఏపీ రెడీ చేసుకున్నాం 12 15 18 డాష్ 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 99 వరకు ఉంది. ఓకే పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలా? మొత్తం ఇక్కడ నుంచి ఈ 99 వరకు 3 తో డివిజిబుల్ అయ్యేటివి కనుక్కోవాలి. దానికి ఫార్ములా ఏంది మనకి? నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనిక an = a + n - 1 × d. an ఎంత ఇప్పుడు 99, a ఎంత 12, n మైనస్ అదే నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనిక ఫార్ములా వాడేది n అలా అని పెడతాం. d ఎంత కామన్ డిఫరెన్స్ 3నే వస్తుంది. ఎందుకు 3 తో డివిజిబుల్ అయ్యేది కదా, అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ ఏమొస్తుంది 3 వస్తుంది. రాద్దాం ఇప్పుడు. a = 12, d = a2 - a1. a2 ఎంత 15 - 12 మొత్తం ఆన్సర్ ఎంత 3 కదా. d వచ్చేసింది. తర్వాత an ఎంత 99. ఓకే ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే an = a + n - 1 d = an. ఓకే a ఎంత మనకి 12 + n నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా వాడుతున్నాం. d ఎంత 3, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కుంటాం ఇప్పుడు 99. ఓకే అంటే ఈ 99 వరకు ఎన్ని 3 తో డివిజిబుల్ అయితే కనుక్కుందాం. ఇది ప్లస్ చేసిన తర్వాత ఏమవుతుంది మైనస్ n - 1 × 3 = 99 - 12. ఓకే 9 లోకల్లా 2 పోతే n - 1 × 3 99 లోకల్లా 2 పోతే 9 లోకల్లా 2 పోతే 7 9 లోకల్లా 1 పోతే 8 అంటే ఎంత 87. n - 1 ఇక్కడ 3 × s నోతలు పోతే మొత్తం డివైడెడ్ బై. ఇక్కడ చూడండి 3 × s నోతలు పోతే డివైడెడ్ బై 3 తో డివిజిబుల్ చేయండి 87 3 2 6 6 లో కల్లా 2 7 3 9 27 0 వచ్చేసింది. అంటే 3 1 3 29 n - 1 = 29 వచ్చింది కదా. n - 1 29 వచ్చింది. ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూ కావాలి? ఇది ప్లస్ చేసిన తర్వాత మైనస్ చేసిన తర్వాత ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే n = 29 + 1. ఓకే ఇది మైనస్ చేసిన తర్వాత
ప్లస్ అవుతుంది. అంటే n ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 30. అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉండే మొత్తము 30 ఉండే అనమాట. అంటే 3 నుంచి అదే 3 టేబుల్ తో డివిజిబుల్ అయ్యేటి మొత్తము ఈ 10 నుంచి 99 వరకు మొత్తం 3 తో డివిజిబుల్ అయ్యేటివి 13 నంబర్స్ ఉండే అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.